నమస్కారం. ఎస్టీసీ టీఎన్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉన్న నీడను కూల్చేశారు, ప్రయాణికులు రోడ్డును పడేశారు. గాజువాకలో బస్ షెల్టర్ లేక ప్రయాణికుల అవస్థలు పట్టించుకొని ఆర్టీసీ జీఎంసీ అధికారులు. ప్రభుత్వ విధానాలతో పరిశ్రమ ప్రగతికి ముప్పు, కేంద్ర వైఖరి నిరసనగా బీసీ గేట్ వద్ద కార్మికుల ధర్నా. చదువుతో పాటుగా సమాజ సేవ చేయాలి, పేదవాడి ఆకలి తీర్చడం సామాజిక బాధ్యత గుర్తుగానంటున్న సీఏ కేశవరావు. ఇక వార్తల వివరాలు. ప్రధాన కూడళ్లలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు, విద్యార్థులు అనేక అగచాట్లు పడుతున్నారు. ఉన్న వాటిని తొలగించి వాటితోనే కొత్తలు నిర్మిస్తామని చెప్పిన అధికారులు మాటలు మాత్రం పర్యటనకే పరిమితం అవుతున్నాయి. గాజువాక ప్రాంతంలో చాలా చోట్ల బస్ షెల్టర్ కొరత నెలకొంది. ఆదాయంపైన దృష్టి పెట్టే ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల అవస్థలను ఎందుకు పరిగణలో తీసుకోవటం లేదని పట్టణ పౌరులు ప్రశ్నిస్తున్నారు. మండు టెండలో రోడ్లపై బస్సుల కోసం నిల్చున్న పరిస్థితి ఉందని కూడా వాపోతున్నారు. ఆర్టీసీ జీఎంసీ అధికారులు అవసరమైన చోట బస్ షెల్టర్ నిర్మించుకోవడం సిగ్గుచేటును కూడా వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. కాలేజీ పిల్లలు అనేది అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండల వల్ల. వాళ్ళకి షెల్టర్ల మీద చూపినటువంటి ఆర్టీసీ ఇన్కమ్ మీద చూపించే శ్రద్ధ షెల్టర్ మీద చూపించుకోవడానికి చాలా దారుణంగా ఉంది. అది చూడాలి, ఇది చూడాలి. ఇన్కమ్ ఒకటే కాదు, పిల్లల తాలూకు పరిస్థితి కంటిన్యూ అయితే సడన్గా ఎవరికి ఏం జరిగినా సరే మరి ఏ ప్రమాదం చేయాలంటే దాని బాధ్యత ఆర్టీసీ వల్లే వహించవలసిన పరిస్థితి. మరి దీన్ని భవిష్యత్తులో ఇమ్మీడియట్గా ఎంత త్వరలో వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేస్తే పాతరాజు పౌరులో ఉండండి, ఇక్కడ పంతులగారి ఏరియా ప్రాంతంలో ఉండండి, మా బీహెచ్పీ ఏరియాలో ఉండండి, ఏ ఏరియాని చూసినా సరే షెల్టర్ ప్రాబ్లం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. పరిశ్రమల అధోగతికి కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణమని గేట్ వద్ద జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రైవేటీకరణ పేరుతో కార్మిక వర్గాలు ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమ ప్రగతికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు వ్యతిరేకతను పాల్పడడం సరికాదని కూడా ఆయన విమర్శించారు. కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలను కూడా ఏకతటిపై రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్, సిఐటి, ఇతర కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రైవేట్ సెక్టర్ లో అక్కడ కూడా నిర్వాసులు ఉద్యోగాలు కానీ అలాగే పూజలు చేస్తున్నారు, నిర్వాహకులు చేస్తున్నారు. వారి యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు. పరిశ్రమాధికులు కుటుంబానికి సంబంధించి కానీ అలాగే ఆదాయానికి సంబంధించి కానీ ఎక్కడైతే ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయో, ప్రభుత్వ గనులు ఉన్నాయో, ప్రభుత్వ యొక్క మినిమ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా వాళ్ళు సొంతం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు మారుస్తుంది. ఇవాళ కార్మికులకి సెక్యూరిటీ అనేది లేకుండా కార్మిక చట్టాలు మార్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి కానీ అలాగే ప్రభుత్వంగా కార్మికుల్లో మీటింగ్లు పెట్టుకోవడం కానీ అర్హత లేకుండా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కేసులు విధించి లాఠీలు వేసుకొని కేసులు పెడుతున్నారు అన్నమాట. ఇవాళ పారిశ్రామిక ప్రాంతంలో కానీ ఈ ప్రజాస్వామ్యంలో కానీ కార్మికులకి అలాగే ప్రజలకి పోరాడే హక్కు ఉంది. ఆ పోరాటం యొక్క హక్కులు కూడా కాలరాయాల్సినటువంటిది పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇవాళ స్టీల్ ఇండస్ట్రీ సంబంధించి విశాఖ ఉక్కుకు సంబంధించి గనులు కేటాయిస్తా ఉన్నారు, మీకు కావాల్సిన నీరు ఇస్తా ఉన్నారు, మూడో ఎక్స్ప్రెషన్కి కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా గత 3 సంవత్సరాల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఆఖరికి హుద్దు తుఫాన్లోనే జరిగినటువంటి నష్టపరిహారానికి కూడా నిధులైనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. విద్యార్థి దశలోనే సామాజిక సేవ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని మల్కాపురం సిఐ కేశవరావు అన్నారు. వి హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎంతో మంది అర్ధకలతో అలమడిస్తున్న సంఘటనలు మనకు ఎదురవుతున్నందులో వారి ఆకలి తీర్చడం సామాజిక బాధ్యత గుర్తెరగాలని కూడా సిఐ సూచించారు. పేదవాడికి పడ్డాన్ని పెడితే అది దైవసేవతో సమానమని సూచించారు. విద్యార్థులందరూ కూడా చదువుతో పాటుగా సమాజ సేవపై దృష్టి కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. and have dinner like a beggar. Okay? అది మన హెల్త్కి చాలా
ఈ సైజు కంపల్సరీ ఐడియా ఉంటుంది. ఐ షేప్ నుంచి ఈ షేప్ వస్తే ఇట్స్ గుడ్ హ్యాండ్సమ్ అంటారు. ఇదండి ఈ షేప్ నుంచి యూ షేప్ వస్తే యూ షేప్ కాస్త ఓ షేప్ అయిపోతే మీరు ఒకసారి షేప్ కూడా చూసుకోండి. ఓకే, నీడ్ అండ్ క్లీన్కి తేడా మీరు తెలుసుకోవచ్చు. నీడ్ ఏంటి, క్లీన్ ఏంటి ఇవ్వండి. అవునా కదా? బట్ గ్రీన్ అనేది చాలా మంది మనం చేస్తున్నది ఏంటంటే గ్రీన్ పని చేస్తున్నాం, అవసరానికి మించి మనం పెడుతున్నాం. రష్యన్ ఈ రోజుల్లో ఎక్కడ చూస్తే ఒక పక్కన ప్రపంచంలో ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో హాఫ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ ఒబేసిటీ. ఒక యుద్ధం అలా చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఎమ్మెల్యే వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఉంటారు. బట్ హౌ బ్యూటీ అంటే ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి, మన దేశంలోనే ఒక అత్యంత బలమైన అత్యంత పెద్దదైన అటువంటి శాసనసభ నాయకులు దానికి సీఎం. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని వైఎస్ఆర్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి విమర్శించారు. 61వ వార్డులో గడప కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు వచ్చి 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడ తిష్టవేశారన్నారు. ఏదో చేస్తారన్న ప్రజల పట్టం గడితే అభివృద్ధిని పక్కన పెట్టి స్వప్రయోజనం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజాన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసి ఇంకా ప్రజలను మోసం చేయొచ్చని నేను అన్నీ చేస్తానని చెప్పి దమాయింపు సెక్షన్గా మంచి అబద్ధాల కోరిగా ఇవాళ ప్రజల్ని మరి ఒక దిక్కేలాగా అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసి సీఎం హోదాలను ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద అదే దాడి, ఎవరైనా ప్రశ్నిస్తే వాటర్కి కూడా అదే దాడి, ఇవాళ నాయకులకి అపోజిషన్లో ఉన్న నాయకులకి కూడా అదే దారిగా మూకమ్మడి దారిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి లేనిపోయిన విషయాల మీద రభస చేస్తూ అసెంబ్లీ లోపల బయట కూడా ప్రజా సమస్యల మీద చర్చించుకుంటా ప్రజలకి జరిగిన అన్యాయానికి మరి నిలదీసి అడిగిన నాయకులకి కూడా మైకులు కట్ చేసి మాట్లాడనీయకుండా చేయడానికి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి గడప కార్యక్రమం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు గడుస్తున్నా సరే మరి ఆయన ఇచ్చిన హామీలని నిర్వర్తించలేదు. పుట్లేసి మోసపోయాం. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ విస్మరించి రుణమాఫీలన్నీ మహిళలకు ప్రత్యేకంగా రుణమాఫీ కానీ మరి విద్యార్థులు బాబు రావాలంటే జాబ్ వస్తుందన్నారు, జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు. మరి అది జాబులు లేకపోయినా సరే నిరుద్యోగ వృత్తి కింద మరి నిరుద్యోగులకి 2,000 రూపాయల చొప్పున ఇచ్చినా ఇప్పటికి ఒక్కొక్క విద్యార్థికి 60,000 పైన చీలకి ఇవ్వాల్సి ఉన్నది. నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపరాదని మల్కాపురం ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు సూచించారు. స్థానిక కళ్యాణ మండపంలో ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ త్రినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేత వామనమూర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ 90% అందరూ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. దాని మీద జరుగుతున్న విషయం పైన టౌన్లో సిటీ రావడం తెలియదు కానీ నా ఏరియాలో మటుకు మలగాపురం పోలీసు డ్యూటీస్లో మటుగా ప్రతి ఆటో డ్రైవర్ కూడా కరెక్ట్గా ఆయన వాళ్ళ తాలూగా మేము ఏ విధంగా చెప్పామో ఆ విధంగా వాళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషమైన విషయం ఇది. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్, లైసెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అది బ్యాక్ చేయాలి. ఇవన్నీ ఉంటే రేపు ఫ్యూచర్లో ఏంటంటే ఏం జరిగినా సరే మీకు సేఫ్. ఒకవేళ మనం అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగాయి అనుకోండి సడన్గా, దానివల్ల ఏముంది, మీరు ఎంతమందికి రేట్లు లెక్కించుకుంటే ఆ ఇన్సూరెన్స్ పనిచేయదండి. ఓన్లీ మీకు ఇచ్చిన ప్రకారంగా ఆ యాక్ట్ ప్రకారంగా 1 and 3 వాళ్ళే కూర్చోవాలి. ఆ రకంగా వర్తిస్తారు, ఏదంటే వర్తిస్తారు.
ఆ తర్వాత ఏమవుతుంది, ఆ బండి మోడల్ ఎవరైతే వాళ్ళ మీద భరోసా పడుతుంది. ఏముంది, యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో కాంట్రాక్టర్ చేయి ఫ్రాక్చర్ ఏదో దొరుకుతుంది, లేదంటే ఏదో జనం దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఓ 10 లక్షలు 50 లక్షలు అతని మీద వేసేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ యూనిఫామ్, ఫ్రంట్ సీట్ మాగేలు పూర్తిగా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే ఇన్సూరెన్స్ పక్కాగా ఉండాలి. అదండి. కాలుష్యరహిత వాహనాన్ని ఈ-రిక్షా పేరుతో ఓకే ప్లే సంస్థ మార్కెట్లోకి త్వరలో విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి ఆటోనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 21st సెంచరీ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థ CEO అనురాగ్ యమాని వివరాలు తెలియజేశారు. స్మార్ట్ సిటీ నగరాల్లో దీనికి అందుబాటులో తెస్తామన్నారు. ఈ రిక్షా అనే నూతన బ్యాటరీ వాహనాన్ని ఈ రాజ్య పేరుతో ఈ నెల 23న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లుగా వారు తెలియజేశారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ ఆర్ కామేష్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ ఆటోస్ లాగా ఇట్ కెనాట్ జస్ట్ గో 40-50 కిలోమీటర్స్ స్పీడ్స్ వెళ్ళదు. ఇట్ గోస్ అప్ టు స్పీడ్ ఆఫ్ ఓన్లీ 20 to 25 కిలోమీటర్స్ పర్ అవర్. ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ బ్యాటరీ ఆపరేటెడ్ రిక్షాస్ ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఇన్ అసోసియేషన్ విత్ 3 కంపెనీస్ టోటల్గా ఉన్నారు దీంట్లో. ఓకే ప్లే ఇండియా అని చెప్పే ఢిల్లీ బేస్డ్ కంపెనీ who have got the brand rights as well as the design rights. వీళ్ళతో పాటు నిజాన్ అని చెప్పి కల్కటా బేస్డ్ కంపెనీ who have got the rights for the manufacturing of the product. 4 100Ah బ్యాటరీస్. ఈ 4 100Ah బ్యాటరీస్ 8 hours ఛార్జ్ చేస్తే మనకి టోటల్గా 80 to 100 కిలోమీటర్స్ 80 నుంచి 100 కిలోమీటర్ల దాకా మా బండిని డ్రైవ్ చేయొచ్చు. The main advantage ఏంటంటే because it is runs on battery electric power కాబట్టి pollution free. It's totally a pollution free vehicle. That is the main advantage of this vehicle. Totally plastic based FRP based body దీంట్లో ఉన్నది. దీంట్లో అనేది కల్కటాలో తయారవుతుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్న నీడను కూల్చేశారు, ప్రయాణికులను రోడ్డు పడేశారు. గాజువాకలో బస్ షెల్టర్ లేక ప్రయాణికుల అవస్థలు పట్టించుకొని ఆర్టీసీ జీవీఎంసీ అధికారులు. ప్రభుత్వ విధానాలతో పరిశ్రమ ప్రగతికి ముప్పు. కేంద్ర వైఖరి నిరసనగా స్టీల్ ప్లాంట్ గీసీ గేట్ వద్ద కార్మికుల మహాధర్నా. చదువుతో పాటుగా సామాజిక సేవ చేయాలి, పేదవాడి ఆకలి తీర్చడం సామాజిక బాధ్యత అంటున్న సిఐ కేశవరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.